హాయ్ ఫ్రెండ్స్, గరడి అంటే కుస్తీ పోటీ ఈ సినిమా కన్నడంలో రిలీజ్ అయింది. యశాస్ సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో సోనాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో బీసీ పాటిల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కుస్తీ పోటీల్లో పాల్గొనే వాళ్ళు నేరస్తులు కాకూడదని నమ్మే రంగప్ప అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఎలాగైనా సరే చిన్న రాణేని విజేతగా నిలబెట్టడానికి కృషి చేస్తాడు. అయితే చిన్నరానే కుస్తీ పోటీలో గెలిచిన తర్వాత గురువుని వదిలేస్తాడు. రంగప్ప దగ్గరే పనిచేస్తున్న గరడి సూరి రంగప్ప పరువుని ఎలా నిలబెట్టాడు, గరడి సూరి అన్న ఎవరు, అతను ఏమయ్యాడు అన్నది సినిమా కథ. ఈ సినిమా తక్కువ బడ్జెట్తో తీసిన బాగానే తీశారు యోగరాజ్ భట్. స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు, కాకపోతే కథ ఏమీ కొత్తగా అనిపించదు. కన్నడంలోనే వచ్చిన సుదీప్ నటించిన పైల్వాన్ సినిమాకి దగ్గరగా ఉంటుంది కథ. కానీ హీరో యశాస్ సూర్య చాలా అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. ఆ పాత్రలో అతను జీవించాడని చెప్పొచ్చు. రీల్స్ చేసుకుంటూ తిరిగే హీరోయిన్ సోనాల్ పప్పి సుకన్య పాత్ర కూడా బాగానే ఉంటుంది. ఆమె ఎక్స్పోజింగ్తో పాటు బాగానే నటించింది. ఇక రవిశంకర్ శివప్పరానేగా విలనిజం బాగానే పండించాడు. లాస్ట్ 5 నిమిషాల్లో వస్తాడు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్. ఆ పాత్ర వచ్చినా రాకపోయినా సినిమాకి ఏం ఉపయోగం లేదు, అలాగని నష్టం కూడా లేదు. హీరో చక్కగా నటించాడు. సినిమా మొత్తం అతనే అన్నీ అయి నడిపించి ఆకట్టుకున్నాడు. మ్యూజిక్ ఏమంత గొప్పగా లేదు. హరికృష్ణ మంచి పాటలు ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బిలో యావరేజ్గా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్షన్ పర్వాలేదు, ఫోటోగ్రఫీ బాగుంది. రొటీన్గా సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. బట్ హీరో కోసం ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. హీరో చాలా బాగా చేశాడు. హీరో ఫ్రెండ్గా నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. హీరోయిన్ కావాలనే విలన్ని రెచ్చగొట్టి రేప్ చేయించుకునే పరిస్థితి తెచ్చుకోవడం చూస్తే నవ్వొస్తుంది. హీరో తనలో ఉన్న ఫైల్వాన్ని దాచుకొని మొహానికి సిమెంట్ రాసుకొని ఫైట్లు చేయడం కూడా వెటకారంగా అనిపిస్తుంది. ఇటువంటివి దర్శకుడు ఎందుకు పెట్టాడో కూడా అర్థం కాదు. ఫైట్స్ విషయానికి వస్తే పర్వాలేదు అనిపిస్తాయి. కుస్తీ పోటీల్లో చాలా సీన్లు టైం వేస్ట్ చేసి సాగదీసినట్లు అనిపిస్తాయి. దర్శన్ ఈ సినిమాలో ఎక్కువసేపు ఉంటాడని మనం అనుకోకూడదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?